సాధారణంగా ఎవరైనా చనిపోతే వారి అస్థికలను పుణ్యనదులు సముద్రాల్లో కలుపుతూ ఉంటారు. తాజాగా యాంకర్ రష్మి అస్థికలను తీసుకొచ్చి రాజమండ్రి గోదావరి నదిలో కలిపింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ రష్మి ఎవరి అస్థికలు గోదావరి నదిలో కలిపిందో తెలుసా? యాంకర్ రష్మి తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలు గోదావరి నదిలో కలిపింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం రష్మి పెంపుడు కుక్క చుట్కీ మరణించింది. గతంలోనే రష్మి ఈ విషయాన్ని తెలిపి ఎమోషనల్ కూడా అయింది. అయితే తాజాగా తాను ఎంతగానో ప్రేమగా చూసుకున్న కుక్క చుట్కీ అస్థికలు రాజమండ్రికి తీసుకొచ్చి గోదావరి నదిలో కలిపింది. ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్ గా మారుతోంది. ఈ వీడియోని షేర్ చేసి రష్మి, నిన్ను ప్రేమించే అవకాశం కోసం జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ ఉంటే నువ్వు బాధ లేకుండా పుడతావని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్రీగా వెళ్ళు చుట్కీ గౌతమ్ అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. యాంకర్ రష్మికి కుక్కలంటే ప్రేమ అని తెలిసిందే. రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో కుక్కల గురించి పోస్టులు పెడుతూ ఉంటుంది. రోడ్డుపై అనాథ కుక్కలకు ఫుడ్ పెడుతూ ఉంటుంది. పలు కుక్కలను పెంచుకుంటూ ఉంటుంది యాంకర్ రష్మి.